మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మళ్ళీ మీ ముందుకి ఇలా రావటం జరిగింది. దేవుని యొక్క మాటలు మనం వినటానికి సిద్ధపడుతున్నాం. ఆయన విలువైన మాటలు మనము ప్రకటించడానికి అలాగే ఆ కాలంలో జరిగిన విషయాల్ని, ఆత్మీయమైన విషయాల్ని మనం ధ్యానం చేయటానికి మరి దేవుడు ఇంతవరకు మనల్ని తన కృప చేత, తన ప్రేమ చేత కాచి కాపాడుతున్నందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్లో ఈ పవిత్రమైన గ్రంథంలో మనము చూస్తున్న ప్రతి మాట, ధ్యానిస్తున్న ప్రతి మాట, అది నువ్వు నా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణకర్త ద్వారా, ఆ ప్రభు ద్వారా, ప్రభుతో లేకపోతే తండ్రి ఆత్మ అయిన ఆదరణకర్త అయిన ఆ ప్రభుతో ఇది రాయించి, ఇది నా కోసం నేను ఒకవేళ మరణమైపోయిన తర్వాత ఈ యొక్క మాటల మీద నేను గట్టి పట్టుదల కలిగి ఉన్నట్లయితే నేను ఆ లోకానికి చేరతానని విశ్వాస పట్టుకులో మీరు చదివితే హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా కోకొల్లగా వ్యక్తులు మనకు కనబడతారు. ఆ పైపెచ్చు నేను చెప్పబోయే మాట మత్తయి సువార్త 23 అధ్యాయము 13-14 మనము భాగాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ యొక్క భాగము మనల్ని ఈరోజు యొక్క ఈ ఈ నేను చెప్పే ఈ సారాంశము లేకపోతే ఈ యొక్క ప్రసంగము, ఈ యొక్క దేవుని మాట మనకొక లైఫ్ని ఇస్తుంది, అంటే జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే జీవం కలిగిన ఆయన ప్రత్యక్షమై మనకున్న జీవము లేకపోతే దాన్ని ఆత్మ అంటారు. ఆ ఆత్మకు ఆయన ఆత్మ తోడుతో మనల్ని నడిపించడానికి ఆయన వస్తే ఆయనను ఆనాటి కాలంలో సిలివేసి ఆయన అవమానపరిచి, ఆయన హింసించి, ఆయనను బాధలు పెట్టి ఆయన కూడా ఆయన క్షమించాడండి. ఆయన క్షమించటం అన్నది చాలా పెద్ద మనసు. మరి ఈ రోజుని మనం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే లేకపోతే అటువంటి జాబితాల్లో మనం ఉన్నట్లయితే దయచేసి మనం మారదామండి. మార్పు మన మనసులకు చెందాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మన జీవితాన్ని కడతాది. అలాగే మన వెళ్తున్న ప్రతి త్రోవలో ఆయన తోడుంటాడండి. అందుకని మత్తయి సువార్త 23 అధ్యాయము 13-14 నేను చదువుతున్నాను. ఈ చదువుతున్న ఈ లేఖనాలు, ఈ మాట మన జీవితాన్ని ఒక మార్గానికి తీసుకువెళ్ళాలని నేను మీ ముందుకు ఇలా వచ్చి ఉన్నాను. మరి ప్రార్థన, ప్రేయర్ సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. మరి దేవుని కృపను బట్టి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి అవి నా బంధువు లేకపోతే నా స్నేహితుడు, మా తోటి సేవకుడు, ఆయన కొంచెం అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయన కోసం కూడా మీరు ప్రార్థించండి. మరి త్వరగా మేలుకుని మరి తన కృపచేత మళ్ళీ తన ప్రేమలో మళ్ళీ ఆ సంఘములో ఆయన ఒక యథావిధిగా మళ్ళీ ఆయన ప్రసంగాలు అనేక మంది ఆత్మను రక్షించేలాగా ఆయన కోసం మీరు ప్రార్థిస్తారని ప్రాముఖ్యంగా ఈ విషయాలు మీకు చెప్తూ ప్రేయర్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ బలమైన చేతుల కింద, రెక్కల కింద మేమున్నాం. నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ మాటలు మా దైనందిన జీవితంలో మాలో ఫలించేలాగా
ఆ ఫలం మాలో నిలిచిలాగా, మీరు ద్రాక్షవలైతే మేము తీగలం, మేము ఫలించకపోతే తండ్రి మమ్మల్ని తీసివేస్తారు, మేము ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడుతున్నారు. తండ్రి ప్రభు, అట్టి కృప మా అందరికి దయచేస్తావని, ఈ వింటున్న ఈ వాక్యాన్ని ఇంకా మారు మనసు ఇంకా పొందలేని సహోదరులు వింటే వాళ్ళకి మారు మనసు దయచేస్తావని, మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్తావని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక రచన శైలి మనం చూసినట్లయితే, ఎప్పుడు ఒక శైలి ఉంటుంది, రచన శైలి ఉంటుంది. అది ఎప్పుడు మనం గుర్తించుకోవాలండి. అప్పుడు మనం అందులో ఉన్న సారాంశాన్ని తీసి మన దైనందిన జీవితంలో మనం అప్లై చేసుకుని ఇతర వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. లేకపోతే నీ కుటుంబస్తులతో నువ్వు వాక్యం చెప్పి వాళ్ళని ఒక స్థితిలో వాళ్ళని ఆ ప్రభులో నడిపించడానికి ఎక్కువ ఆ పరిశుద్ధత మనకి, అంటే ఆ పరిశుద్ధ ప్రకారంగా మనం ఉన్నట్లయితే, పరిశుద్ధ పరిచేవారు ప్రభు కాబట్టి మనం ఆ ప్రకారంగా నడచాలి. ఒక శైలి ఇక్కడ చూస్తే తాళపు చెవు ఒక శైలి. తాళపు చెవి మనం ఎలా చూస్తాం? తాళం వేస్తే లోపలికి వెళ్తాక ఉండదు. తర్వాత మృంగి వేయుదురు, ఇదొక శైలి. అంటే మనుషుల్ని, పేదవారిని కర్బోనా లేకపోతే కర్బోన్ అనే దేవార్పతంతో వెదవరాండి వీళ్ళు తీసుకుని వీళ్ళు అందులో వీళ్ళు మకాముంటూ దేవునికి ఇచ్చేసవిదని వాళ్ళని గెంటి వేయటం, అటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తే ప్రభు చాలా కోప్పడ్డారండి. ఈ శైలి రెండు కూడా అర్థం చేసుకోకపోతే ఈ 23 అధ్యాయం ఎప్పటికి అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కీర్తన, మొదటి కీర్తన చూస్తే ఏంటి ఆ శైలి? వాక్యాన్ని విన్న వ్యక్తి ఏమో నాటబడి ఆకులా ఉంటాడు, ఆకు వాడక ఉంటుంది. ఆ శైలి చూసుకుని వద్దాం ఒకసారి మనం. ఆ రచన శైలి ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే మీకు మనందరికీ ఒక నిర్ణయానికి వస్తాం. అందుకని ఇది చదవటం మీకు మంచిది అని నేను చదువుతున్నాను. హెజ్రీ గారు రాశారో ఎవరు రాశారో మొత్తం మీద తర్వాత రాసిన ఈ కీర్తన, వాళ్ళు దుష్టుడి గురించి చాలా బాధ కలిగింది వాళ్ళకి. దుష్టుడు ఎప్పుడు దుష్టుడే, అపవాది ఎప్పుడు అపవాదే. అపవాది ఎప్పుడు మంచికి సత్యానికి లోబడడు. సత్యానికి లోబడలేని వ్యక్తి, సత్యంలో నడలేని వ్యక్తి, సత్య సంబంధి కాని వ్యక్తి, అతనితో నువ్వు సాంగత్యం చేస్తున్నావంటే, స్నేహం చేస్తున్నావంటే అల్టిమేట్గా నీకు అటువంటి ఆశలన్నీ పుట్టిస్తున్నాడంటే అల్టిమేట్గా నువ్వు సాతాను యొక్క దుష్టుని కింద ఉన్నావు. ఆడు ఏం చేస్తాడంటే ప్రతిదీ తీదనంగా చూపిస్తాడు, లోకాన్ని బ్రతకమంటాడు, అనుభవించమంటాడు, మనకి క్రీద స్వభావాన్ని ధరిస్తాడు, స్వభావాన్ని పుట్టిస్తాడు, ఆశని పుట్టిస్తాడు, దురాశని పుట్టిస్తాడు, పాపం చేయాలని ప్రేరేపిస్తాడు. అందుకని బాగా రాశారండి ఇది. ఈ చూడండి, మొదటి కీర్తనే దీనికి మూలం. 150 కీర్తనలకి మొదటి కీర్తన ఒక సూచనమైన కీర్తన. బాగా రాశారు. ఏంటంటే శైలి ఏంటి, ఈ రచన శైలి ఏంటంటే దుష్టుడు పడిపోతాడు, నీతిమంతుడు నిలబడతాడు. అంటే రెండు రకమైన రూపకలంకలమైన శైలి ఉన్నాయి. దుష్టుడు పొట్టువలెనుందురంట. చూడండి 4వ వచనం, దుష్టులు అలా నుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు. రెండు శైలి కనపడుతున్నాయి చూడండి, రెండు పదాలు కనపడుతున్నాయి చూడండి. ఆ పైన చూడండి 3వ వచనం, అతడు నీటి కాలవన యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలముంది ఫలమిచ్చే చెట్టు వలె నుండును, అతడు చెయ్యినదంతయు సఫలమగును. ఏ అడుగడితే అడుగు బంగారం అంటారు కదా, విన్నావు కదా. ఏం అడుగురా బాబు నీది, నువ్వు వస్తున్నప్పటికి బస్సు వచ్చేస్తుంది అంటారు. ఏం మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నప్పటికి కరెంట్ వచ్చేస్తుంది అంటారు.
ఏంటండి ఇప్పుడు వరకు నెట్ పని చేయలేదు, మీరు వచ్చినప్పుడు నెట్ పని చేసింది అంటారు. అసలు ఇప్పుడు వరకు నాకు వీసా రాలేదు, మీరు వచ్చారు, వీసా వచ్చేసింది అంటారు. అంటే మనుషులను కూడా మనం అలాగా అంటాం ఒకసారి అదే టైంకి వస్తే, కానీ దేవుడు ఇస్తున్నాడు అది. కానీ మనం మనుషులకి అది అప్లై చేస్తాం. మంచిదే. వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళు కూడా నేను మెచ్చుకుంటారు. అది మన దైనందిన జీవితంలో దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆ బొత్తిగా మనిషి మీద అది రుద్దేస్తే మనిషిని నువ్వు టాప్లో తీసుకెళ్ళావంటే మనిషి ఆ కింద పడేస్తాడు దేవుడు. ఎదోమిని అలా పడేసాడు అలాగా. ఈ శైలి మనకు అర్థమవుతే మత్తయి సువార్తలో అదే శైలి కూడా మనకు మాట్లాడుతున్నారు. తాళపు వెదురు, తర్వాత మింగివెదురు, తర్వాత నాశనము. ఈ శైలి మనకు కనబడితే, ఈ రచన శైలి అప్పుడు మనకి సందర్భం అర్థమవుతుంది. సందర్భం ఏంటి అని చూస్తే 22 అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం కానీ లో పన్ను గురించి మాట్లాడారు. 22వ అధ్యాయము 23వ వచనంలో పునరుద్ధానం గురించి మాట్లాడారు. 22 అధ్యాయం 36వ వచనంలో మహాజ్ఞ గురించి మాట్లాడారు. అవన్నీ ఒకసారి చూసుకుందాం. ఒక్కసారి మనం అలా అయినట్టు చూసుకుందాం. పన్ను గురించి వద్దాం. ముందు 22వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయం కదా? మాతో చెప్పమనుటకు హెరోదీయులతో తమ శిశువులను హెరోదీయులతో కూడా తన శిశువులను ఆయన యొద్దకు పంపిరి. ఇది ఏదో ఆయన్ని శోధిందామని, ఆయన పట్టుదామని, ఏదో ఆయన మాటలను క్యాచ్ చేద్దామని ఆలోచన, దుష్టుల ఆలోచన వాళ్ళది. అన్ని చదువుకుని వచ్చాం కదా శైలి. ఈ సందర్భం ఏంటంటే 22:17 పన్ను గురించి మాట్లాడితే 22:23 ఏం మాట్లాడుతుందో చూద్దాం. పునరుద్ధరణ లేదని చెప్పుడు సర్దుకోలే అధ్యయనమందు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడు ఒకడు పిల్లలేక చనిపోయినట్లా అతని సహోదరుడు అతని భార్యకు పెళ్లి చేసుకుని తన సహోదరుని సంతానం కలగజేయాలని మోషే చెప్పును మంచిది. మనలో 7 సహోదరులు అలా ఉన్నారు, చనిపోయారు. తర్వాత పునరుద్ధానం ఎవరిని ఆమె చేసుకుంటుందని వాళ్ళు భౌతికమైన ఊహలాగా ఉన్నది. దేవుని ఊహ చూడండి. దేవుడు కదా, దేవుని కుమారుడు దేవుడు కదా. ఆయన దగ్గరికి పునరుద్ధాన ప్రశ్నలు వేస్తున్నారు ఆయన్ని. దానికి తగ్గ ఆయన జవాబు చెప్పడం జరిగింది. ఎలాగంటే 30 వచనం, పునరుద్ధానమందు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వడరు, పరలోకమందు దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానం నుంచి నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, మోషే యాకోబు దేవుడునని దేవుడు మీతో చెప్పిన మాటలు మీరు చదవలేదు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మృతము. మీరు అదే కోవలో ఉన్నారు. నువ్వు ఇంకా అదే కోవలో ఉన్నావా? దొంగతో మాట్లాడుతున్నారు యేసుప్రభు గారు. నువ్వు ఇంకా ఆ దొంగతో ఇంకో దొంగ మాట్లాడుతున్న మాట, నువ్వు ఇంకా అదే వేలో ఉన్నావా? యేసు నువ్వు వచ్చే రాజ్యాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్న దొంగ అంటే, ఆ దొంగ ఇంకో దొంగతో దూషించే దొంగతో మారు మనసు పొందిన దొంగ, లోపల బాప్తిసం జరిగిపోయిన దొంగ, నువ్వు ఇంకా అదే వేలే ఉన్నావా? ఇంకా చాలామంది కనపడతారు ఇలా. నీకు అర్థం అవ్వాలి. ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం యొక్క ఆ సందర్భం అర్థమవుతే, ఆ రచన శైలి అర్థమవుతే, మనం దాన్ని అలాగా మన ఇంకా అటువంటి తత్వం కలిగి ఉన్నవారు ఎవరైనా సంఘంలో ఉన్నట్లయితే ప్రేమతో చెప్దాం, మారండి అని చెబుదాం, వాళ్ళకి ప్రేమను చూపిద్దాం. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమింపబడుతున్నాం. ఆయన మనం విడిచిపెట్టకపోకుండా యోబు గ్రంథంలో ఉంటుంది, దూరం అయిపోతామంట. మనం 34 అధ్యాయంలో ఉంటుంది. ఓకే, సందర్భం అది. తర్వాత 36 వచనం, 22 అధ్యాయం 36 వచనం ఏంటంటే, బోధకుడు ధర్మశాస్త్రం అంతే ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది మొదట అయిన ఆజ్ఞ. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని చెప్పింది. అంటే మహాజ్ఞ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో. అంటే ఆత్మకు హృదయం ఉంది,
మన మనస్సుకి మనస్సాక్షి మాట్లాడుతుంది. ఆత్మకి, జీవానికి హృదయం ఉంది. ఆ హృదయం సరిగా ఉండాలి అని హృదయం గురించి హెచ్చరిక మాట. ఇది సందర్భం అంటే దాని యొక్క కాంటెక్స్ట్. అయితే అందులోనే అసలు ఎప్పుడు ఇది అని చెప్తే సిలువకి 2 రోజుల ముందు ఎక్కడ జరిగింది? యెరూషలేములో. ఎవరితో మాట్లాడుతున్నారు? శిశువులతో మాట్లాడుతున్నారు ప్రభు. అప్పుడు జరుగుతున్న పరిస్థితులేంటి? ఇంకా మంగళవారం దినం జరుగుతుంది. వాళ్ళు పద్ధతులు బాలేదు. అది ప్రభువు మాట్లాడుతున్న మాటలు. అందుకని మనం ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఒకసారి లోకా సువార్త చూద్దాం. లోకా సువార్తలో కూడా మనం చూస్తే నేను ఈ యొక్క సందర్భం చెప్పాను, రచన శైలి చెప్పాను, బ్రింగుదురు, తాళం వేయుదురు అని ఉంటుంది కదా. అంటే దీని అల్టిమేట్గా సారం ఏంటంటే వాళ్ళు చెప్పిదురు కానీ చెయ్యవాళ్ళు కాదు. అందుకని ప్రేమింపవలసిన చేతులతోనే తాళం వేసును, ఇది టైటిల్. బాగుంది కదా. ప్రేమింపవలసిన చేతులే తాళం వేసిన ఒక వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగజేయుటకు, అది సమృద్ధిగా కలగజేయుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్న. జీవం ఏంటండి? ఆత్మ. ఆత్మ ఏంటంటే జీవము. నీలో ఆత్మ జీవం ఉన్నది కాబట్టి చూస్తున్నా, నేను మాట్లాడుతున్నాను. నాలో ఆత్మ ఉంది కాబట్టి. ఈ ఆత్మ వెళ్ళిపోతే నేను లాచ్చిదలం అయిపోతాను. అందుకే దీపం ఉండగా ఇల్లు చెక్క పెట్టుకోవాలండి. పరిచయులకి ప్రభు ఇస్తున్న కండిషన్ ఏంటంటే 7 శాపాలు, 7 అయ్యో శ్రమ, 7 విలాపాలు. శాపాలు 7 విలాపాలు. వారు ఎవరు నడిచిన మార్గం నడిచారంటే కయ్యోని నడిచిన మార్గాన్ని నడిచారు, బిలాము నడిచిన మార్గం నడిచారు, కోరుహు నడిచిన మార్గం నడిచారు. అర్థమవుతుందా? ఇక నేను ముగింపుగా ఒక మాటలు నేను చెప్తాను. మరి నువ్వు ఇంకెవరినైనా వాక్యానికి దూరంగా వాక్యానికి దూరపరిచేగా చేస్తున్నావా? మానేయి. నువ్వు ఇంకా వాక్యానికి దగ్గర అవ్వలేదా? దగ్గరకు వచ్చేయి. ఎవరినైనా ఆటంకపరుస్తున్నావా నీ చేతులతో? మానేయి. ఏంటి మానాలి? వాక్యానికి దగ్గర చేసేలాగా నువ్వు ఉండు. సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీతో ఎలా మాట్లాడుతారు? అందుకని యోహాను సువార్తలోనే చూడండి 10:11. నేను గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలను తనవి కానని తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవును. అదే టైప్ ఉన్నారు వీళ్ళు. పరిచయుల శాస్త్రులు ఉన్నతమైన లెవెల్లో ఉంటే వీళ్ళు దేవుడి దగ్గరికి ప్రజలు తీసుకొచ్చిన మారు తీసుకురాకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ద్వారం మోస్తున్నారు. అందుకని ఈశ్వరు గారి కోపం వచ్చింది. అది తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. యేసోపు ఎంత తగ్గించుకున్నాడు? ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు దేవుడు. యాకోబు గారు ఎంత తగ్గించుకున్నారు? ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళారు. ఇస్సాక్ గారు ఎంత తగ్గించుకున్నారు? ఇస్మాయిల్ ముందు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు? ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళారు. ఇంక భక్తులందరూ ఎంత తగ్గించుకున్నారు? మొర్దెకై ఎలా తగ్గించుకున్నాడు? ఎస్తేరమ్మ ఎలా తగ్గించుకున్నారు? ప్రవక్తలందరూ ఎలా తగ్గించుకున్నారు? హానోకి ఎలా తగ్గించుకున్నారు? నాహో ఎలా తగ్గించుకున్నారు? హేబేలు ఎలా తగ్గించుకున్నాడు? వాళ్ళందరూ స్వార్థ వల్లనే కదా లేపబడ్డారు. నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. మరి నువ్వు ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నావు? ఒక్క వచనాన్ని నేను చదివి
యోధా రాసిన పత్రికలో ఒక మాట చదివి నేను ఈ పార్ట్ నేను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. దేవుడు తన చిత్తాన్ని, తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచేలాగా ఇంకా విలువైన మాటలు మాట్లాడుకుందాం. ప్రభునామాన్ని బట్టి ముందుకి వెళ్దాం. దేవుడు అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చేలాగా తన కృపలో మనందరినీ కూడా కాచి కాపాడులాగా సామెతల గ్రంథం రక్షించు. మనం ద్వారం మూసేవారుగా ఉండకూడదు, ద్వారం తెరిచేవారుగా ఉండాలి. అదే మాట చెప్తున్నారు సామెతల గ్రంథం 24 అధ్యాయం 11 వచనం. చావునకు పట్టబడిన వారు నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జూగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించేవాడు నీ మాట గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి క్రియలను బట్టి ఆయన ప్రతీకారం చెయ్యును కదా. ఇవన్నీ మర్చిపోతున్నామేమో, అన్నీ గుర్తుంటాయి ఆయనకి. 69వ కీర్తనలోనే ఎక్కడే ఉంటుంది, రహస్యమందవి అన్నీ బయలుపడుతున్నాయి. ఏదైతే నువ్వు విత్తుతున్నావో ఆ పంటే కోస్తావు. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ శాస్త్రులు పరిచయాలుగా మనం ఉండకుండా ప్రభు మెచ్చే కార్యాలు మనం చేయాలని పైపెచ్చు ఈ మత్తి సువార్త ద్వారా నువ్వు కదిలింపబడాలి. ఒక మాట, ఓహో వీళ్ళు ఎలా ఉన్నారా, అరే వీళ్ళు ఎలాగా ప్రభుతో యుద్ధం ఆడారా, ఆ మహారక్షకుడితో యుద్ధం ఆడారా, వ్యతిరేకించారా, పన్నుని అడిగారా, పునరుద్ధారం అడిగారా, తర్వాత ఆజ్ఞను అడిగారా. సందర్భం చూడండి, ఆ సందర్భం తీసుకుని కింద ఎలా మాట్లాడుతున్నారు చూడండి ప్రభు. కాబట్టి మనం ఆయన అడుగుజాల్లో ఉండాలని, ఆయన ప్రకారంగా మనం అందరం ఉండాలని చూస్తున్న మీరు ఇంకా ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, షేర్ చేయండి. మీ యొక్క దైనందిన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తాక నేను ఈ మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఇలా నిలబడి ఉన్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తన వినుకుడిలో జ్ఞాపకం చేసుకుని గాక. ప్రార్థన సహాయం తీసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా కన్న తండ్రి, ఇంతవరకు నీ విలువైన మాటలు మాకు తెలియపరచు. మేము మీతో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, మీ కుమారునికి ఎలా హత్తుకోవాలో, మీ కుమారుని యొక్క అడుగుజాల్లో మేము ఎలా నడవాలో మీ కుమారుడు వచ్చి మాకు నేర్పించి ఆత్మను మా అందరిలో కూడా అనుగ్రహించారు తండ్రి. మరి ఆ పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచుకోకుండా మీ కుమారుడు వచ్చే సమయానికి మేము అందరం సిద్ధపాటు కలిగి వధువు వరుడు కోసం ఎలా చూస్తున్నారు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం ఎలా చూస్తూ ఆ చూపులో మా అందరినీ కూడా ఉంచి నడిపిస్తామని, మా రాకపోకల్లోనూ మా ఆరోగ్య విషయంలో కృపను అనుగ్రహిస్తామని నడిపిస్తామని తండ్రి, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా కరుణిస్తామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా ప్రభు తండ్రి. ఆమెన్. అందరికీ కూడా వందనాలండి. చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వక మన వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి బలపరచబడండి. మీ కుటుంబాన్ని ఆ ద్రాక్ష వల్ల కట్టుకుని వారుగా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.